ఈరోజు చాలామందికి దేవుడిచ్చిన రక్షణలో ఎలా బ్రతకాలనేది తెలియడం వల్ల, దేనికోసం బ్రతకాలో తెలియదా, ప్రభు దగ్గరకు వచ్చి దేన్ని ఆశించాలో తెలియదు, దేన్ని కోరుకోవాలో తెలీదు, దేన్ని పొందుకోవాలో తెలీదు. అంత గుడ్డి భక్తులు, గుడ్డి క్రైస్తత్వం, అందులుగా జీవించే ఆత్మీయత. దేవుని పాదాల దగ్గరికి రావాలండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రభు పాదాలు ఆశ్రయించాలండి. యేసయ్యా రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉన్నట్లు నీ చెవులు మందము కాలేదు. కానీ నీకు నాకు మధ్య ఏ పాపము ఉండకూడదు యేసయ్యా, తొలగించుకుంటా అని పాపము నుంచి విడుదల పొందుకోవాలా, పశ్చాత్తాపడాలా. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ జీవితంలో ఎప్పుడు కూడా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది బురదలో దొల్లినట్టుగా ఏనాడు విడిచిపెట్టిన పాపము జోలికి వెళ్ళకూడదు. రక్షించబడిన నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఒక శ్రేష్టమైన వ్యక్తివని నువ్వు గ్రహించు. పాపానికి నీ జీవితంలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో చోటు లేదు. పాపానికి సంబంధించిన, బలహీనతలకు సంబంధించిన ఆనవాళ్ళు నీలో కనిపించడానికి వీల్లేదా? ప్రభు కొరకు వేగిరపడేవారిగా ఉండాలా. దేవుని మాట ప్రకారము జీవించడానికి సిద్ధపడే వ్యక్తులుగా మీరు ఎదగాల ఆత్మీయ జీవితంలో. అంతేగాని ఆత్మీయ జీవితంలో అంధులుగా ఉన్నారు. తెలీదు, రక్షించబడ్డామండి, మారు మనసు పొందుకున్నాం, అయిపోయింది, ఎలా, ఇంకేం చేయాలా? దినము దేవుని పాదాల దగ్గర జీవిస్తూ, పరిశుద్ధతను కోరుకుంటూ, పవిత్రతను కోరుకుంటూ, ప్రభు వైపు చూస్తూ, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మీ జీవితాలని మలిస్తే ఆ రీతిగా మీ జీవితాల్లో ఉండకూడని వాటిని సమాధి చేసి ప్రభువుకి ఇష్టమైన వాటిని ధరించుకోవాలా. పాపపు జీవితాన్ని సమాధి చేసి నీ ఇష్టాలు, నీ కోరికలు అన్నిటినీ సమాధి చేసి ప్రభు ఇష్టము, ప్రభు చిత్తము జరిగించే వ్యక్తిగా నువ్వు మారాలా. ఉపవాస ప్రార్థన యందు నిలకడగా ఉంటూ నిత్యము ప్రభువా నీ సన్నిధిని నేను అనుభవించాలయ్యా, నీవు నా పక్షమున ఉండాలేసయ్యా, ప్రభువా నీతో ముఖాముఖిగా నేను మాట్లాడాలి, నాతో మాట్లాడేసయ్యా అని ఉపవాస ప్రార్థనలో వేగిరపడేవారిగా ఉండాలి. క్రీస్తు గురించి ఆశ కలిగి ఉండాలా. క్రీస్తులో శ్రేష్టమైనవి పొందుకోవాలా. ఆత్మతో నింపబడ్డం, అభిషేకించబడ్డం, 9 వరాలను ఆసక్తి కలిగి అపేక్షించడం, ప్రభు కొరకు జీవించడం, 10 మందికి సువార్తను తెలియచేయడం, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే విధముగా ఉండడం, ప్రతి ఒక్కరిని నీ మాటల చేత ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం, బలపరచడం, ధైర్యపరచడం, ఇన్ని పనులు ఉన్నాయండి. ఈరోజు రక్షించబడి ఎక్కడ పడి ఉన్నావో అక్కడే పడి ఉన్నావు.